గ్రంథము 45వ అధ్యాయం 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేది. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ రోజు అంశం ఏంటంటే నీ ప్రతి సమస్య దేవుడు తొలగిస్తాడు. ఆమేనన్న. నీ ప్రతి సమస్యను దేవుడు తొలగించాలంటే నువ్వేం చేయాలి? అమ్మ ఎక్కడే ఉన్నారా? అందరు నా ఉంచండి, తర్వాత బైబిల్ అని చూద్దరు కదా. నీ ప్రతి సమస్య యేసయ్య తొలగించాలంటే నీవేం చేయాలి? దేవునికి స్తోత్రం. యేసయ్య నీ ప్రతి సమస్యను తొలగిస్తా అంటున్నాడు ఈ రోజున. దేవునికి స్తోత్రం. అయితే నీ ప్రతి సమస్య తొలగించబడాలంటే ఈ రోజున జనాలకి సెల్ ఫోన్లు చూడడానికి ఖాళీ ఉంది. ఈ రోజున జనాలకి టీవీలు చూడడానికి ఖాళీ ఉంది. ఈ రోజున జనాలకి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఊసులు చెప్పుకోవడానికి ఖాళీ ఉంది. జనాలకి పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళి శుభ్రంగా తినడానికి ఖాళీ ఉంది. కానీ దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన పెడితే ఉపవాస ప్రార్థనకు రావడానికి ఖాళీ లేదు. ఎందుకు ఖాళీ లేదు? ఉపవాస ప్రార్థనకు వస్తే నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో నీ ప్రయత్నాలన్నీ సఫలమైపోతాయని సాతానికి తెలిసాడికి. నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు నీ పరిస్థితులన్నీ మారిపోయి నీ సమస్యలన్నీ తొలగిపోతాయని దేవుడికి తెలుసు, సాతానికి కూడా తెలుసు. నీకు ఆ సమస్య తీరట్లేదు, సమస్య ఎక్కువైపోతుంది అన్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే సమస్యల కోసం ఎల్లమ్మ దగ్గరికి, ఎంకమ్మ దగ్గరికి, పుల్లమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తారే కానీ చెప్పవలసిన వాడికి చెప్పరు. దేవునికి స్తోత్రం. కానీ చెప్పవలసిన యేసయ్యకి నీ సమస్య చెప్తే గనక నీ సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి. దేవునికి స్తోత్రం. అంటే నీ సమస్య జటిలమైందిగా ఉన్నప్పుడు అవసరమైతే పనులన్నీ పక్కన పెట్టేసి ఒక 3 దినాలు దేవుని సన్నిధిలో ఉండి ఉపవాస ప్రార్థన చేయి. నీ సమస్య పరిష్కరించబడకపోతే వచ్చి నన్ను అడుగు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. అలాగా సమస్య దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించి ఆ సమస్యను పోగొట్టుకున్న వాళ్ళు బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి ఒకసారి. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. బుద్ధి లేదా? దేవునికి స్తోత్రం. అందరూ దేవుని స్తోత్రాలు చెప్పినప్పుడు కుడి చేయి పైకెత్తి నోరు తెరిచి చెప్పాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అయితే బైబిల్లో చూసుకుంటే నిర్గమకాండం 14వ అధ్యాయము 10వ వచనం చూసుకుంటే మొదటిగా తీయండి దినవృత్తాంతాలు తీయండి. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం మొదటి వచనం తీయండి. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం మొదటి వచనం. మోయాబీయులను, అమ్మోనీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. ఇక్కడ చూసుకుంటే చాలా ఒక్క నిమిషం. దండెత్తి 3 గ్రూపులు, 3 సైన్యాలు, 3 శత్రువులు యెహోషాపాతు మీదకి, యోధా రాజ్యం మీదకి వస్తున్నారంట. విన్నారు నా మాట? అర్థమవుతుందమ్మా? వస్తున్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలిసిందంటే కొంతమంది వచ్చి రాజా శత్రువులు 3 మార్గాల గుండా దండెచ్చి ఒక మార్గం గుండా వస్తే ఎదుర్కొంటాం, 3 మార్గాల గుండా వస్తే అర్థమవుతుంది నేను చెప్పింది. 3 మార్గాల గుండా శత్రువులు వస్తున్నారు అని చెప్పంగానే యెహోషాపాతు చేసిన తెలివైన పని ఏం చేశాడండి? దేవునికి స్తోత్రం. పిల్లల్ని, పెద్దోళ్ళని అందరినీ కూడా పోజేసి, ఇశ్రాయేలీల యూదులందరినీ పోజేసి దేవుని సన్నిధిలో ఉండి 3 దినాల ఉపవాస ప్రార్థన చేశారంట. దేవునికి స్తోత్రం. 3 దినాల ఉపవాస ప్రార్థన చేశారు వాళ్ళందరూ. 3 దినాలు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేశారంటే వాళ్ళు చేసిన ప్రార్థన, ప్రభువా మాకు దిక్కు నీవేనయ్యా అని ప్రార్థన చేశారంట. దేవునికి స్తోత్రం. మాకు దిక్కు నీవే దేవా, మాకు దిక్కు నీవే దేవా, మాకు దిక్కు నీవే దేవా. విజయమునిచావయ్యా.
స్తోత్రం. వీళ్ళు చేసిన తెలివైన పని ఏంటంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారంటే, తండ్రి మాకు దిక్కు నీవేనయ్యా అని ప్రార్థన చేశారు. మనం అంటామా? మనం అందరితో చెప్తాం, ఊళ్ళో ఎక్కడ లేని వాళ్ళు అందరికీ చెప్తాం మన సమస్యలు. కానీ చెప్పాల్సిన వాడికి చెప్పం. ఎవరెవరికో చెప్తాం, ఏదో వస్తుందని చూస్తాం. ఏమి రాజుగారు ఏదో ఇస్తారనుకుంటే ఏదో ఇచ్చారన్నట్టు ఉంటుంది చివరికి. దేవునికి స్తోత్రం. నువ్వు చెప్పాల్సిన యేసయ్య దగ్గర అవసరమైతే 3 దినాలు సమస్య ఎక్కువగా ఉందా, సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు నీకు పట్టుదల రావాలి. ఏమి రావాలి? పట్టుదల రావాలి. పట్టుదల వచ్చి 3 దినాలు తిండి పక్కన పెట్టి, అవసరమైతే అన్ని పక్కన పెట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అప్పుడేమైందంటే నీ సమస్య ఎగిరిపోద్ది యేసునామములో. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మీరు భయపడొద్దు, నేను యుద్ధం నేను చేస్తాను ఈ పక్షాన అని దేవుడు ఏం చేశాడంటే, ఆ దేవుని సేవకుల నోటి నుంచి, ప్రవక్తల నోటి నుంచి దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడిన దేవుడు, మన దేవుడు ఏదైనా మాట ఇస్తే ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడు. ఆమేనా? దేవుడు మాట ఇస్తే గనక ఖచ్చితంగా అదే ఒక అడిగి వెనక ముందు ఖచ్చితంగా జరిగింది. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ యొక్క మాట ఇచ్చిన తర్వాత అక్కడ చూసుకుంటే 15వ వచనం చదవండి. 20వ అధ్యాయం 15. యోధావర్లారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మీరందరూ కూడా ఆలకించండి అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అంటే అక్కడ దేవుని ప్రవక్త అయిన దేవుని సేవకుడు ఈ మాట చెప్తున్నాడు. ఇదిగో యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, యోధావర్లారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, ఇదిగో మీరందరూ కూడా ఆలకించండి. దేవుడు ఎలా సెలవిస్తున్నాడు. ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడద్దు. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడుకున్న ఈ గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా? క్రైస్తవుడుకున్న బలం ఏంటో తెలుసా? సంసోనికేమో తల్లో ఉంది బలము, మనకేమో యేసయ్యలో ఉంది. మనకు ఒక రకం చెప్పాలంటే మోకాల్లో ఉంది బలం. దేవునికి స్తోత్రం. ఒకసారి అంట రాత్రి నేను ఒక చోట నా బైబిల్ మిషన్ సంఘానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. రాత్రి వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు ఒక మాట చెప్తున్నాడు. అక్కడ ఏమన్నాడంటే, ఒక ఆయన ఒకసారి దేవదాసయ్య గారు ఇంకొక వ్యక్తి ఇద్దరు కూడా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నారంట. మోకాళ్ళేసి వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో పక్కన ఇంకొక ఆయనకి దర్శనం కనపడుతుందంట. వేరే ఒక పాము అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుందంట పాము. దేవునికి స్తోత్రం. అంటే శత్రువు పారిపోవాలంటే నువ్వేం చేయాలంటే మోకాళ్ళు వేయాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మోకాళ్ళు వేసి స్థుతిస్తావో శత్రువు పారిపోతాడు యేసునామములో. దేవునికి స్తోత్రం. కానీ నేను మోకాలు వేయనీడు కాడు. దేవునికి స్తోత్రం. అసలు మోకాళ్ళు వేస్తేనే కదా నువ్వు ప్రార్థన చేస్తేనే కదా. బలహీనత పోదాయంటే నువ్వు ఎక్కడ ప్రార్థన చేసావు? నువ్వు సెల్ ఫోన్కి ఇచ్చినంత సమయం దేవుడికి ఇచ్చావా? కనీసం సెల్ ఫోన్కి ఇచ్చిన సమయంలో కనీసం 1%, 2% దేవుడికి ఇచ్చావా? ఒక 2-3 గంటలు సెల్ ఫోన్ దగ్గర ఆడుకుంటున్నావు. కనీసం ఒక 20 నిమిషాలు ప్రార్థన చేసావా దేవుని సన్నిధిలో? చేయవు కదా. ఎలా పోతే సమస్య? అదే ఏమన్నా రకాలు తెచ్చుకుని తినమంటే పొద్దున్నే మధ్యాహ్నం సాయంకాలం అత్తమానం తింటానే ఉంటాం కూర్చుని. నోరు ఆడుతానే ఉంటుంది, దానికి రెస్ట్ అక్కర్లా. దేవునికి స్తోత్రం. కానీ కార్యం జరగాలి అంటే కార్యమేమో ఎలా ఉన్నారంటే, పెద్దలో సామెత ఉంది, పూర్వకాలం సామెత, కుండల్లో కూడు కొండల్లో ఉండాలంటే పిల్లలేమో దుడ్డులాగా ఉండాలంట. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? కుండల్లో కూడు కొండల్లోనే ఉండాలి, పిల్లలు మాత్రం దుడ్డులాగా ఉండాలంట. దుడ్డులాగా అంటే ఎలాగా? నాకు మెల్లే, మీరు కాదులే. దేవునికి స్తోత్రం. అది ఎలా కుదిరిద్ది? మనం ఆహారం పెట్టుకోకుండా వాళ్ళ ఆ యొక్క బలం తెచ్చుకోండి, పిల్లలకు బలం వస్తుందా? వాళ్ళకి ఆహారం పెట్టి మనం బలం పొందించాలి. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థించినప్పుడు ఏమైందంటే నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. దేవుడు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసుకుంటే యెహోషాపాతు రాజుతో, యోధావారుతో, యెరూషలేము కాపురస్తులతో ఇదిగో దేవుడు ఆయన ప్రవక్త నోట ఆయన మాటల నుంచి మాట్లాడుతున్నాడు. మీరు భయపడొద్దు. చడియకుడి ఈ యుద్ధం మీరు కాదు. ఎవరు జరిగిస్తారు? అందుకే నాకున్న గొప్ప ధైర్యం ఏంటంటే, మనం కొట్టక్కర్లా, ఆమేనా? మనం తిట్టక్కర్లా, ఆమేనా? దేవుడు కొడితే కర్ర కనపడుతుంది, దెబ్బ కనపడుతుంది. దేవుడు కొడితే ఆయుధం కనపడుతుంది, కానీ అక్కడ దెబ్బ మాత్రం కనపడుతుంది.
నువ్వెవరిని కూడా నిన్ను తిట్టినా కొట్టినా నువ్వేం చేయక్కర్లా, నువ్వు సైలెంట్గా ఉంటే యుద్ధం ఆయన చేస్తాడు. దేవుని స్తోత్రం. నాకు దేవుడు నేర్పించింది అదే చాలా సందర్భాలు. ఎవరు నువ్వు ఎందుకురా బాబు తొందరపడతావు, నువ్వు సైలెంట్గా ఉండరా, నేను ఉన్నాను కదా, నువ్వు సైలెంట్గా ఉండి నేను చూసుకుంటా అన్నాడు దేవుడు. సరే ప్రభా, సరేనాయన నేను గప్చుప్ అయిపోయినప్పుడు ప్రభు యుద్ధం చేయటం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం. మనం సైలెంట్గా ఉంటే ఆయన యుద్ధం మొదలెడతాడు. దేవునికి స్తోత్రం. దేవుడు యుద్ధం చేస్తాడంటే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, దేవుడు రోషం కలిగిన దేవుడు కూడా. దేవునికి స్తోత్రం. అమ్మ, నీ పిల్లల జోలికి ఎవరైనా వస్తే ఊరుకుంటావా? నీ పిల్లలు ఎవరైనా ఏదైనా అంటే ఊరుకుంటావా? కనీసం లెగలేని ముసలమ్మ కూడా కర్రేసుకుని వెళ్ళిపోద్ది యుద్ధానికి. దేవునికి స్తోత్రం. ఎవరాడు మా పిల్లోడు అన్నది? లెగలేని ముసలమ్మ కూడా. అవునా కదా? తల్లి ప్రేమది. లెగలేని ముసలోడు కూడా ఎవడు రాడో మా అబ్బాయి జోలికి వచ్చింది ఇప్పుడు రమ్మని అంటాడు. లెగలేని ముసలోడు కూడా. దేవునికి స్తోత్రం. మా అమ్మాయి జోలికి వచ్చింది ఎవరో అంటాడు. కారణం ఏంటంటే అది తల్లిదండ్రుల ప్రేమ. దేవునికి స్తోత్రం. తల్లి ప్రేమ కంటే గొప్పది యేసయ్య ప్రేమ. ఆమేనండి. తండ్రి ప్రేమ కంటే గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ. ఆమేనండి. అయితే వీళ్ళందరూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆయన ప్రవక్తల నోట ఆయన మాట ఉంచి, ఇదిగో దేవుడే నీ పక్షాన యుద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్రం అని అన్నాడు. తర్వాత చూసుకుంటే 17వ వచనం చదవండమ్మా. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. ప్రతిరోజు నేను ఏదో సందర్భంలో పోట్లాడుతున్నానయ్యా ఇంకా అన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. పోట్లాడంటే ఫైట్, అంతే కదా, దెబ్బలాట, గొడవలు. ఇంకా నేను పోట్లాడుతున్నాను. ఉన్నారా అమ్మా? ఉన్నారా? దేవుడు అంటున్నాడు మనం పోట్లాడకూడదంట. దేవునికి స్తోత్రం. ఇక పోట్లాడే పరిస్థితి వచ్చింది అంటే అది ఇక ప్రాణానికి తెగించితేనే అక్కడ మనం ముందుకి ఇది అవ్వాలి. కానీ వేరు చిన్న చిన్న విషయాల్లో మనం ఇది అవ్వకూడదు. ప్రతి చిన్నదానికి ఇదయ్యి చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఈ యుద్ధంలో మీరు పోట్లాడొద్దు అంటున్నాడు దేవుడు. అన్నాకేమంటున్నాడు? మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడి మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. వాళ్ళు ఏమన్నారంటే దేవుడు మీరు సైలెంట్ గా యుద్ధంలో ఉండి మీరు వెళ్ళండి ముందుకి నేను ఉంటానన్నాడు దేవుడు అక్కడ. దేవునికి స్తోత్రం. ఒక సమయంలో మోసే కాలంలో దేవుడు ఒకసారి కోపం వచ్చి, మోసే నేను రాను, ఇక మీతో పాటుకి మీరు వెళ్ళిపోండి అన్నాడు ఒకసారి. అంటే అప్పుడు మోసే భయపడ్డాడు. అక్కడ భయపడే, ప్రభా మీరు రాకపోతే మేము ఎక్కడికి వెళ్తామయ్యా, మీరు రాకపోతే మేము ఏం చేయగలం ప్రభా అని దేవుడిని బతుములాడితే మరలా దేవుడు వచ్చాడు యుద్ధంలోకి. దేవునికి స్తోత్రం. దేవుడు రాకపోతే నష్టం ఏంటంటే దేవుడు రాకపోతే గెలుపు మనకే, గెలుపు రాదు. దేవుడు మనతో ఉంటే గెలుపు మందే, విజయం మందే. దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం దేవునికి స్తోత్రం. సాధారణంగా యుద్ధంలోకి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే ధైర్యవంతుల్ని, బలం కలిగిన వాళ్ళని, అమ్మ ఏనండి జాగ్రత్తగా, ధైర్యం కలిగిన వాళ్ళని, నీళ్ళు పోతని చూడు, అక్కడ నీళ్ళు వచ్చేస్తున్నాయి బయటికి, బేగ చూడు. దేవునికి స్తోత్రం. నీళ్ళు పోతున్నాయి అక్కడ వచ్చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ధైర్యవంతుల్ని యుద్ధంలో ఏం చేస్తారంటే ధైర్యం కలిగిన వాళ్ళని దేవుడు ఆ యొక్క యుద్ధంలో ముందు పెడతారు. అమ్మ అర్థమవుతుందా? ఏంటి ముక్కులు మూసుకుంటున్నారు? కొత్తది వాసనలు మాత్రం పీల్చుకోలేకపోతే ఎలాగా? అన్ని భరించాలమ్మా. అది కాదు దేవుని సందులో నేర్చుకునేది, అది కాదు అసలు భక్తే లేదు వాళ్ళ ముక్కులు మూసుకునే వాళ్ళకి. దేవునికి స్తోత్రం. చిన్న చిన్న ఇవి కూడా భరించలేరు మీరు. కోటల్లో నుంచి వచ్చామా మనం ఏమన్నా? కొత్త ఒకసారి రోడ్లు తీస్తే డ్రైనేజీలు రావా? కోటల్లో నుంచి వచ్చిన వాళ్ళ ఫీల్ అవ్వకోకండి. పెద్ద రాజకోటల్లో నుంచి మేము వచ్చాం అన్నట్టుగా ఫీల్ అయితే దేవుడు ఏం చేస్తాడండి, మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడో పెడతాడు. దేవునికి స్తోత్రం. డ్రైనేజీలు తీస్తే డ్రైనేజీలు వాసన రాక ఏమవుతుంది? దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో అదే నీకు కావాలి, తగ్గింపు కావాలి. నేను వత్తాదిని దురసాన్ని అని అన్నాం అనుకో, దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతాడు. దేవునికి స్తోత్రం. కనీసం నీకు ఉండడానికి ఒక నీడో ఏదో ఒకటి ఇచ్చాడు దేవుడు. ఆ గుడారాలోకి అయితే అది కూడా మార్కెట్లోకి వెళ్ళి చూడండి, అక్కడ వస్తే పందిరి పెంట వాసన ఎలాగొస్తుందో. వస్తుందా? ఆ పందిరి పెంట దగ్గర ఎలాగే ఉంటారు వాళ్ళు. అక్కడ ఎన్నిసార్లు మేము వెళ్ళి ప్రార్థన పెట్టి ముక్కులు మూసుకోవాలా మేము వెళ్ళి, అబ్బాయి మీ దగ్గరికి వస్తే బాబు పందిరి వాసన వస్తుంది బాబు, మేము బాబాయ్ అని అన్నమా ఎప్పుడన్నా? నేను మా నాన్నగారు పౌలు మేమందరూ బోడి సార్లు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాక్యాలు చెప్పొచ్చు. వచ్చావు కదా నువ్వు కూడా. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా మనం దేవుని సన్నిధిలో అదే నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. నీకు ఒక వాసన నాకు ఒక వాసన లేదు, అందరికి ఒకే స్మెల్గా. దేవునికి స్తోత్రం. అందుకే మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే తగ్గింపు. దేవునికి స్తోత్రం. వీళ్ళు చేసింది కూడా అదే. ఏం చేశారంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి తగ్గించుకుని ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. తగ్గించుకుని ప్రార్థన చేసి ఎవరు తగ్గించుకున్నారు? ఎలా చెప్పండి అమ్మా దొరగారులు, చెప్పండి. దొరగారులు అని పిలుస్తాను మమ్మల్ని అందరూ, మరి ముక్కులు మూసుకుంటున్నారు కాబట్టి దేవునికి స్తోత్రం. చెప్పండి, ఎవరు ప్రార్థన చేశారు?
మాకు దిక్కు నీవేనయ్యా, దేవునికి స్తోత్రం. మాకు దిక్కు నీవేనయ్యా అని ప్రార్థన చేశారు, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయంగానే అక్కడ దేవుడు ఏం చేశాడంటే యుద్ధం దేవుడు చేశాడు, దేవునికి స్తోత్రం. యుద్ధంలో బలాజ్యులు పెడతారు కానీ వీళ్ళు ఏం చేశారంటే దేవుని సేవకులైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును అని స్తుతించుకుంటా వెళ్ళిపోతున్నారు వాళ్ళు, దేవునికి స్తోత్రం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును అని వెళతంటేనంట వచ్చిన శత్రువులు వాళ్ళే పొడిచేసుకుని చచ్చిపోయారండి, దేవునికి స్తోత్రం. అర్థమైంది? ఇటు చూడండి అమ్మ, తర్వాత చదువు, ఇటు చూడండి, అందరు న్యాయం చూడండి. భయం వేస్తుందండి న్యాయం చూడడానికి అమ్మ, యాత్రలే భయం యాత్రలే, దేవునికి స్తోత్రం. అభిషేకం రిలీజ్ అయిపోద్ది కదా, దేవునికి స్తోత్రం. అయితే వచ్చిన శత్రువులు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళే పొడిచుకుని చచ్చిపోయారు, దేవునికి స్తోత్రం. వాళ్ళే చచ్చిపోయారు, వాళ్ళే చచ్చిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర దొరికిన బంగారం ఇవన్నీ ఒలుచుకోవడానికి 4 రోజులు పట్టిందంటే. శత్రువుల దగ్గర దొరికిన బంగారం అంతా, దేవునికి స్తోత్రం, బంగారం అంతా ఒలుచుకోవడానికి 4 రోజులు పట్టిందండి, దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. తర్వాత మరో మాట చూసుకుంటే మరో చోటన ఇక్కడ యెహోషాపాతు కాలంలో వచ్చిన 3 శత్రువుల్ని కూడా వీళ్ళు ఏం చేశారు? ఉపవాసం ఉండి అమ్మా ఏం చేశారు? భోజనం ఇచ్చారు వాళ్ళకి. వచ్చిన 3 శత్రువులను కూడా ఏం చేశారంటే వాళ్ళు జయించారు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు జయించాలంటే దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఒట్టి ప్రార్థన కాదు. ఒకసారి యేసయ్య దగ్గర శిష్యులు మాట్లాడిగారు, ఏమని అడిగారంటే యేసయ్యా నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యం వెళ్ళిపోతుంది, మేము ప్రార్థన చేస్తే దెయ్యం వెళ్తలేదు, ఏంటయ్యా కారణం అని అడిగారు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఉపవాస ప్రార్థన చేస్తే కొన్ని మొండి దెయ్యాలు పారిపోతాయి అన్నాడు, దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన చేస్తే నీ ఇంటికి పట్టిన మొండి దెయ్యాలన్నీ పారిపోతాయి, ఆమేనన్నాడు. అలాగే నువ్వు ఇంట్లో ఒక్కదానికి కూర్చుని ఉపవాస ప్రార్థన చేస్తే నీ బలం సాలేదనుకోండి, ఆ దెయ్యాలు నీ మీద రివర్స్ అవుతాయి, దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అప్పుడు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఉండి అందరు బలం కూడగట్టుకుని యేసయ్య చెప్పిన మాట ఏమని చెప్పాడంటే సంఘం ప్రార్థన చేస్తే సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు కూడా నిలవనేరవని చెప్పాడు యేసయ్య, దేవునికి స్తోత్రం. సంఘంలో నువ్వు దేవుని సన్నిధిలో ఒక సంఘంగా కూడుకుని ప్రార్థన చేసినప్పుడు ఏ శక్తులు కూడా నీ ఎదుట నిలబడవు, దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అంటే దేవుని సన్నిధిలో నీ సమస్య పోవాలంటే నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, దేవునికి స్తోత్రం. చాలా మంది ఏమనుకుంటారంటే ఉపవాస ప్రార్థనకి వెళ్తే పాస్టర్ గారికి మన ద్వారా ఏమైనా ఉపయోగం వస్తుందేమో, దేవునికి స్తోత్రం. వస్తుందా? అసలు వాటి కోసం మేము ఆశించాం, ఎందుకంటే మా మైండ్ అంతా దేవుడి మీద, దేవునికి స్తోత్రం. దేవుడే ఇస్తాడు, దేవునికి స్తోత్రం. తర్వాత మరో మాట చెప్తున్నాను, నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం చదవండి. నిర్గమకాండం 14:10, 10-11 వచనాలు త్వరగా చదవాలమ్మా. నిర్గమకాండం ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఒక్క నిమిషం వీళ్ళకి ఏం చేసిందంటే మిక్కిలి భయపడ్డానయ్యా. ఎప్పుడన్నా నేను అన్నవాళ్ళు చేతుల పైకి ఎత్తాను, ఎప్పుడమ్మా? మిక్కిలి భయం. ఒక్కోసారి మిక్కిలి భయం వచ్చేస్తుంది, ప్రాణాపాయ పరిస్థితి. ఆ ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు యేసయ్యా నన్ను బాగు చేయనైనా, ప్రభా నన్ను బాగు చేస్తే, ప్రభా నేను రక్షణ పొందుతానయ్యా, ప్రభా నన్ను బతికించినైనా, ప్రభా నన్ను చచ్చిపోని వద్దయ్యా, నన్ను బతికించయ్యా అని అంటాం. ఆ కాస్త కొంచెం ఆరోగ్యం వస్తే ఇక వాడమల్లన్నా, దేవునికి స్తోత్రం. ఆ తల్లి ఇందాక అంటుంది, నా ఊపిరి పోసాడయ్యా నా యేసయ్య, నాకు ఆ తల్లి అంటుంది ఊపిరి పోసాడయ్యా, ఆయన రక్తంతో నన్ను కడిగాడయ్యా, నాకు ప్రాణం ఇచ్చాడయ్యా నా యేసయ్య, నేను రక్షణ పొందుతున్నాను బాబు అంద తల్లి రక్షణ ఇవ్వడానికి తీసుకెళ్తుంటే, దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులు అయితాయా మీరు వచ్చి ఏ రకం ఏది ఎన్ని రోజులు అయిందా? 1 నెల అయిద్దా? 1 నెల రోజులైంది ఆ కుటుంబం వచ్చి. ఆ కుటుంబాన్ని ఏమో దేవుడు నా ద్వారా తీసుకొచ్చాడు. ఈయన జాన్ బనియన్ ఏమో పౌల్ ద్వారా వచ్చాడు. వీళ్ళిద్దరూ కూడా రక్షణ పొందారు ఇవాళ, దేవునికి స్తోత్రం. ఈ ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో రక్షణ పొందారు, దేవునికి స్తోత్రం. ఒక పాపి ఇక్కడ మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో విందు జరిగిద్దంట, బైబిల్లో ఉంది, దేవునికి స్తోత్రం. తెలుసా మీకు ఆ విషయం? దేవునికి స్తోత్రం. నిర్గమకాండం 14వ అధ్యాయం
10వ వచనం చదువుకుంటే వీళ్ళు ఏంటంటున్నారంటే మిక్కిలి భయపడి ఏమంటున్నారంటే, ఎప్పుడు భయపడ్డారు ఇశ్రాయేలీలో? వెనకమాలేమో రథాలు వస్తున్నాయి, ఫరో సైన్యం వస్తున్నారు, ఫరో వచ్చేస్తున్నాడు. ఎదరు చూస్తే ఏముంది? గోయ ఎర్ర సముద్రం ఉంది. వెనకమాలు చూస్తే ఫరో సైన్యం ఉన్నారు, తరిమేస్తున్నారు. వాళ్ళకి మిక్కిలి భయం వేసిందంట. వాళ్ళని చూడంగానే ముందు దేవుడికి మొరపెట్టాడని, ప్రభా ఏంటైనా మా పితరుల దేవా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా ఎక్కడున్నావయ్యా, అయ్యా మమ్మల్ని కనికరించాయా అని ముందు భయపడ్డారు, దేవుడికి మొరపెట్టారు. తర్వాత ఏం చేశారంటే మోషేతో మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ నాయకుడు ఎవరో? మోషేతో మాట్లాడుతున్నారు. 11 చదవండి. వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని చూసారు. ఏమంటున్నారు? ఈ అరణ్యంలో చచ్చడానికి మమ్మల్ని ఇక్కడికి రప్పించావా? కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. ఐగుప్తులో సమాధులు లేవా? ఈ సముద్రంలో ముంచి శ్రబ్బేయడానికి తీసుకొచ్చావు మమ్మల్ని మోసే, వచ్చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తావు అని అంటే మోసే ఏం చేస్తాడు? మోసే ఏంటైనా ఏంటి ప్రభావ పరిస్థితి? మోసేకి భయంగానే ఉంది అక్కడ. ఏం చేయని ప్రభావ అంటే, మోసే వయసు అంతా మన మోసే కాదు, బైబిల్లో ఉన్న మోసే 120 సంవత్సరాల వయసు అయింది. 120 సంవత్సరాల వయసు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ప్రార్థన చేయంగానే ఆ సమయంలో వాళ్ళు అనగానే దేవుడు ఏమంటున్నాడంటే మోషేతో, మీ చేతిలో ఉన్న కర్ర, మీరు భయపడొద్దు, మీరు చూసిన శత్రువులు ఐగుప్తీయులకు ఎన్నడూ కూడా మీరు చూడరు. దేవునికి స్తోత్రం. వాళ్ళందరినీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే ఆ సమయంలో వాళ్ళందరినీ కూడా శత్రువులందరినీ కూడా తరిమేసి దేవుడు శత్రువులందరినీ కూడా అక్కడ ఎర్ర సముద్రంలో ముంచేశాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందమ్మా? ఎర్ర సముద్రం చూసా అన్నవాడు చేతుల పైకి ఎత్తండి. ఒకసారి వైజాగ్ వెళ్ళినప్పుడు సరదాగా బీచ్ దగ్గరికి వెళ్ళి చూస్తే నేను అలవకోటి తాడెత్తుంది అలా. పోయి ఒకవేళ సిటీలోకి వచ్చేస్తే ఏమైద్దిరా బాబు, సిటీలోకి వస్తే ఏమైద్ది, దాన్ని ఏమంటాం? సునామీ. బాబోయ్, ప్రపంచంలో ఉన్న నీరు అంతటిని అంట బైబిల్లో ఉంది, యెషయా గ్రంథంలో. ప్రపంచంలో ఉన్న నీరు అంతటిని ఆయన అరిచేతిలో పట్టుకున్నాడంట, బైబిల్లో ఉంది. దేవుడు అరిచేతిలో. దేవునికి స్తోత్రం. అది యేసయ్యలో ఉన్న స్పెషల్. దేవునికి స్తోత్రం. అయితే అక్కడ దేవుడు అంటాడు, మీరు భయపడొద్దు అని మోషేతో అంటాడు. ఇదిగో నీ చేతిలో ఉన్న కర్ర సముద్రం వైపు చాపు అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ కర్ర ఇలా చాపంగానే సముద్రం ఇలాగ 2 పాయలైపోయి ఒక్కో వరుసలోనంట సుమారుగా ఒక్కో వరుసలో 180 మంది దాటారంట. ఒక్కో వరుసలో సుమారుగా వాళ్ళు స్త్రీలు పిల్లలు కాకుండా పురుషులు 6 లక్షల మంది ఇశ్రాయేలు. దేవునికి స్తోత్రం. అంటే అన్ని లక్షల మంది ప్రజలందరూ కూడా వీళ్ళు దాటి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, మరలా దేవుడు మేఘస్తంభంగా ఉన్న దేవుడు అప్పుడు దాకా ఇశ్రాయేలీలు ఇలాగా చూసి కనికరంతో జాలితో చూసిన దేవుడు వీళ్ళని మెల్లిగా ఈ సముద్రం దాటించిన దేవుడు ఒకసారి మళ్ళీ ఇలాగ పక్కన శత్రువులు ఎలా చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రువులు ఎంతో అమ్మాలు వచ్చేస్తున్నారు, వీళ్ళు వెళ్ళిపోతున్నారని ఆ లెంక చూశాడు దేవుడు. 26వ వచనం చదవండి. ఇది నా మాట కాదు, అక్కడ బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం. యెహోవా మోషేతో నీళ్లు తిరిగి వచ్చినట్లుగా ఎవరికి చెప్తున్నాడు దేవుడి మాట? సేవకుడికి ఎంత అథారిటీ ఇచ్చాడు ఇక్కడ చూడండి. అందుకే రాయించాడు దేవుడు. ఆ నీళ్ళన్నీ మళ్ళీ కలిసిపోయేటట్టుగా నువ్వు ఆజ్ఞాపించి ప్రార్థన చేయి. ఆ కర్ర అడిదిప్పు అన్నాడు. ఇడిదిప్పుడు కర్ర మళ్ళీ ఒకసారి ఏదైనా ఇస్తారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న కర్ర లాంటిది ఏదైనా ఏంటో బాబు, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. దండం కర్ర అంటే. కర్ర ఇలా చాపినప్పుడు సముద్రం ఇలా వెళ్ళిపోయింది, వాళ్ళందరూ అలా వెళ్ళిపోయారు. దేవుడు అన్నాడు కర్ర ఈసారి అడిదిప్పమంటున్నాడు. కర్ర శత్రువుల వైపు తిప్పు అని మోషేకి చెప్పంగానే ఇలా శత్రువుల వైపు ఇలా తిప్పి సముద్రం అంతా మళ్ళా ఇలా కలిసిపోను గాక అని ప్రార్థన చేయగానే వస్తున్న శత్రువులు అందరూ కూడా సముద్రంలో మునిగిపోయి అందరూ ఏమైందంటే అందరూ కలిసి ఆ సముద్రం మునిగిపోయి ఐగుప్తు యొక్క శత్రులు రథాలు గుర్రాలు అందరూ మునిగిపోయారు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకి భయం వేసింది. అమ్మో మా దేవుడు గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. అది గ్రహింపు ఉండాలి నీకు. నీ జీవితంలో నువ్వు యేసు ప్రభు అంటే ఏదో ఆషామాషి అని అనుకుంటున్నావు. నువ్వు ఆషామాషి అనుకుంటే ఇన్ని కార్యాలు జరిగితాయి. ఇక్కడ ఎక్కడో ఒక ఆమె లోపల దాచుకుంది తావీదు తెచ్చి. మొన్న అమ్మ నువ్వు ఉన్నావు ఆ రోజున ప్రార్థన చేస్తే లోపల తావీదు ఉంది దేవుడు చూపిస్తున్నారంటే నాకేమన్నా ఎక్స్రే కళ్ళజోడు పెట్టుకున్నా నేనేమన్నా? నీకున్న కళ్ళే నాకు. దేవునికి స్తోత్రం. అది యేసయ్యలో ఉన్న స్పెషల్. దేవునికి స్తోత్రం. యేసయ్యలో ఉన్న స్పెషల్ అది. దేవునికి స్తోత్రం. మొత్తం శత్రువులందరినీ ఒక్క దెబ్బతో ముంచేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందమ్మా?
దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, ఆయన బిడ్డలను కాపాడతాడు. ఆయన బిడ్డలైన వారికి ఎవరైనా శత్రువులుగా ఉంటే ఆ శత్రువులను దేవుడే ముంచేస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఒక మాంత్రికుడు ఏమన్నాడంటే, అతను మంత్రప్రయోగాలు చేస్తాడని నాకు తెలుసు. ఓ చోటని కలిచాడు కోర్టు దగ్గర. నాకు మీరు నమ్మిన దేవుడు యేసు ప్రభు మిమ్మల్ని చాలా కాపాడుతున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మమ్మల్ని కాపాడుతున్నాడని నాకు తెలుసు, మరి ఆడికి ఎలా తెలుసు? పాయింట్ క్యాచ్ చేయండి అయ్యా, అంతేనా? మీరు నమ్ముకున్న ఆ యేసు బాబు మిమ్మల్ని ఎంతగానో కాపాడుతున్నాడయ్యా, చాలా కాపాడుతున్నాడయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. చాలు, ఆ ఒక్క మాట చాలు నా దేవుడు ఎంత గొప్పడో తెలుసుకోవడానికి. దేవునికి స్తోత్రం. అందరు చెప్తే దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మాలి, హృదయపూర్వకంగా నమ్మితే అద్భుతం జరిగిపోద్ది. ఆమేనన్న. నువ్వు నమ్మి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? ఒకవేళ ఆ సమస్య పోవట్లేదు అనుకో, 3 రోజులు పనులు గిన్నెలన్నీ పక్కన పెట్టు, పొట్ట కట్టుకో, కడుపు కట్టుకో. పిల్లలతో ఉన్న తల్లి కడుపు కట్టుకోలేదానికి ఏమైంది పిల్లలకి? చెప్పండి అమ్మా, అనారోగ్యం వస్తుంది. అలాగే నీ సమస్య పూర్తిగా జటిలం అవ్వాలంటే, సమస్య పూర్తిగా పోవాలంటే 3 దినాలు అవసరమైతే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆ సమస్య తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. అవి కంటికి కనబడవు, హృదయానికి అపుచితవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అపుచితవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, అన్నిటి తలములు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, అన్నిటి తలములు లెక్కలేనివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అపుచితవు. అవి కంటికి కనబడవు, హృదయానికి కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి. చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి. చేప కడుపులో అవి కంటికి కనబడవు, హృదయానికి అపుచితవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అపుచితవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, అన్నిటి తలములు లెక్కలేనివి. నిజంగా కాంగో మీద చాలా బాగుంటుంది పాటలు. కాంగోయే కొట్టండి అని చెప్పాను ఆరాధనకు. నేను చెయ్యేదో గుచ్చుకుంది ఎప్పెడుతుంది అది ఇది అన్నాడు ఏలియా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కాంగో మీద కొంచెం ఇంట్రెస్ట్గా, ఓల్డ్ ఈజ్ గోల్డ్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మరో మాట చూసుకుంటే, ఆ యొక్క దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీల శత్రువులందరి చేతిలో నుంచి ఇశ్రాయేలీని దేవుడు ఏం చేశాడు? అడిగితే అడిగారు కానీ ఇంకోటి ఏదన్నా అడగండి, ఇది మట్టుకు అడగొద్దు అన్నాడా దేవుడు? ఇది నా వల్ల కాదు కానీ ఇంకోటి ఏదన్నా అడగండి అన్నాడా? అనలేదుగా. మనుషులైతే నిజంగా అలాగే చేస్తారు. మనుషులు ఎలా ఉంటుంది తెలుసా? నీకెందుకు నేను ఉన్నాను అంటారు. ఒకసారి మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, రెడ్డి గారి నూతులో ఈత నేర్చుకుంటే వెళ్తే ఒక్క రోడ్డు 30 ఒక్క రోడ్డు కొత్తపేటలో. పర్లేదురా దోకరా, నేను ఉన్నాను రా, పర్లేదురా అన్నాడు. అంటే దోకమన్నాడు, ఆడు పట్టుకుంటాడేమో నువ్వు కదా మనకు తెలియదుగా. ధైర్యంగా కాసేపు అప్పటికీ ఆ జంకులోని దూకేశాను. దూకితే ముందు మురిగి పైకి లేశాను, తర్వాత నిజంగా మునిగిపోతున్నాను. ముందు మునగంగానే పైకి లేశాను, తర్వాత మునిగిపోతుంటే ఎప్పుడో ఇంతవరకు మాస్టర్ గారు ప్రాజెక్ట్లో పడి చనిపోతే ఒక ఆయన మాట చెప్పాడు, ఎవడైనా నీళ్ళలో మునిగిపోతే కాళ్ళు సైకిల్ తొక్కినట్టు తొక్కి చేతులు ఎలా అంటే వచ్చేస్తాం, అదే ఈత అని చెప్పాడు. దేవుని స్తోత్రం. కరెక్ట్గా మునిగిపోతున్న టైంలో అది గుర్తొచ్చింది నాకు. మునిగిపోతున్నప్పుడు అప్పుడు కాళ్ళు సైకిల్ తొక్కినట్టు తొక్కి చేతులు ఎలా అంటే పైకి లేచి ఈత వచ్చేసింది. దేవుని స్తోత్రం. అంటే మనుషుల మాట విన్నామనుకో నువ్వేం చేస్తారంటే వాళ్ళు నిన్ను బాగా చెప్పు అమ్మ. దేవుని స్తోత్రం. మనుషుల మాట మీద నువ్వు బేస్ అవ్వకూడదు. చర్చికి వచ్చేటప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారంటే, ఒకవేళ ఎవరికైనా విరోధాలు ఉన్నాయనుకో వాళ్ళ బయట వాళ్ళు చూసుకోవాలి అంతవరకు. కానీ చర్చిలో అసలు విరోధం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో కూడా, దేవుని సన్నిధిలోనే కాదు బయట కూడా ఎవరితో మనకు విరోధం
ఉండకూడదు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎలా ఉండాలంటే దేవుని వైపు చూస్తే దేవుడు నిన్ను కాపాడతాడు. ఆమేనానండి. నిన్ను విడిపిస్తాడు. ఆమేనానండి. నిన్ను రక్షిస్తాడు. ఆమేనానండి. నీ పరిస్థితులన్నీ మారుస్తాడు. ఆమేనానండి. నీ ప్రతి సమస్య యేసయ్య తొలగిస్తాడు. ఆమేనానండి. యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడు. ఆమేనానండి. దేవునికి స్తోత్రం. తర్వాత అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటే, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉండి చదవండి అంతే. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం. నిజంగా సేవకుడు నిజంగా ఏదైనా సమస్యలు ఇరికిపోయాడు అనుకో, చేస్తారా? ప్రార్థన చేస్తారా? నిజంగా చేస్తారా? దేవునికి స్తోత్రం. సేవకులు ఇరికిపోయే పరిస్థితి వస్తే ఒక చూడండి ఒకసారి, దేవుడే ఎంటర్ అయిపోతాడు. దేవునికి స్తోత్రం. దేవుడే ఎంటర్ అయిపోతాడు. గతంలో ఆల్రెడీ చూసిందా కరోనా టైంలో దేవుడు ఎంటర్ అయ్యాడా లేదా? శత్రువు చెలరేగినప్పుడు ఏం చేశాడంటే దేవుడు ఎంటర్ అయ్యాడు. దేవుడు ఒక క్షణంలో ఏడిపించాడు అక్కడ స్టేషన్ కాడి నుంచి. కరోనాలో ప్రార్థన పెట్టమని మనల్ని తీసుకెళ్లారు అప్పుడు. దేవునికి స్తోత్రం. పేతురు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారని అప్పటికే ఒక అతన్ని, ఒక సేవకుని చంపేశారు అక్కడ ఆ యొక్క అపోస్తుల కార్యాల్లో. పేతురు గారిని కూడా చంపేద్దామని ఆయన ఏం చేశారంటే చెరసాల్లో వేశారు. ఆయన తీసుకెళ్లి చెరసాల్లో వేస్తే పేతురు గారి కోసం సంఘం ఏం చేస్తున్నారంట? ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారని లేదు, అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారంట. దేవునికి స్తోత్రం. సంఘం నువ్వు ఎలా ప్రార్థన చేయాలంటే చేస్తాడంటావా? ఇందాక వాళ్ళు ఏమంటున్నారు? ఐగుప్తు సముద్రం దగ్గర ఏమంటున్నారు? అక్కడ సమాధులు లేవో ఎక్కడ తీసుకొచ్చావు? సమాధులు ఇంగ్లీష్లో ఏదో అంటారు. ఏం తోట అంటారయ్యా? బరియల్ గ్రౌండ్. దేవునికి స్తోత్రం. బరియల్ గ్రౌండ్ అక్కడ లేదని ఇక్కడ తీసుకొచ్చావా? నిజం, బరియల్ గ్రౌండ్ అంటారు. అక్కడ లేదని ఇక్కడ తీసుకొచ్చావు మమ్మల్ని. నువ్వు ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు ఇక చేయడు అయ్యాకంతే, ఇక నా పరిస్థితి ఇంతేనయ్యా, ఇక చేయడు, ఆయన నాకు చేయడు, నా మీద అలిగాడు, ఆయన నా మీద కోప్పడ్డాడు అనకూడదు. దేవునికి స్తోత్రం. దేవుడు నీ మీద కోప్పడతాడా? దేవునికి అసలు భూమే ఆయనకి కొంచెంగా ఉంది. భూమి మీద ఉన్న నువ్వు ఒక నలకలాగా ఉన్నావు. ఆయన బైబిల్ ఏమనుందంటే మన ప్రాణం విసిరి వెళ్ళిన గాలిలాగా ఉందంట దేవుని సముఖంలో. ఒక్కసారి గాలి అలా వచ్చి ఇలా వెళ్తే మరలా ఎలా రాదో, మన ప్రాణం పోతే అలా రాదని దేవుడికి తెలుసు. కాబట్టి ప్రతి చిన్నదానికి ఆయన, ప్రతి చిన్న విషయానికి కూడా ఆయన నిజంగా కనుక ఆయన నిజంగా ఏదైనా చేయాలంటే మనం ఎవరు ఎక్కడ ఎవ్వరు ఉన్నాం. ఎవరు దేవుని కనికరాన్ని బట్టి, దేవుని కృపను బట్టి మనం అందరూ క్షేమంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, అయ్యా ఇదిగో నేను మా నీతిని బట్టి కాదు కానీ నీ కృపను బట్టి మమ్మల్ని నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి అంటాడు అక్కడ. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఒక వ్యక్తిని చూడండి ఒకసారి, ఇది ఒక భూతార్థం అనుకోండి. దేవుడు ఒక వ్యక్తిని ఇలా చూశాడు అనుకోండి భూతార్థంలో, నువ్వు దేవుని ఎదుట నిలబడు. అమ్మ నువ్వు భక్తి పనికిరావు, నాన్న వెళ్ళిపో పక్క అంటాడు. అమ్మ నువ్వు భక్తి. కానీ దేవుడు కృపతో ఏం చేస్తున్నాడంటే, అయ్యా నిజంగా నా దగ్గర భక్తి లేదు, కేవలం నీ కృప అయినయ్యా అని అంటున్నావు కదా. అప్పుడేమంటున్నాడంటే దేవుడు, పోనీ యావోట్లో చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. పోనీ వీడు ఒప్పుకున్నాడు కాబట్టి వీడు పోనీ, వీడు బలహీనుడని ఒప్పుకున్నాడు కదా నా దగ్గర, పోనీ ముందుకు పోనిచ్చి అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం. అంటే మనం ఎప్పుడు కూడా మన బలహీనలు మన దేవుని సన్నిధిలో మన బలహీనతలు మనం ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పేతురు గారిని చెరసాల్లో వేశారు. అందుకే నీ నోట ఎప్పుడు కూడా అవిశ్వాసం మాటలో, అక్కడ ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలీయులు ఎలా మాట్లాడారో అలాగే ఎప్పుడు రాకూడదు. ఒక్కోసారి భర్తను అనకూడదు మాట్లాడయా, నువ్వు తెచ్చినట్టే, నువ్వు పెట్టినట్టే, నువ్వు మమ్మల్ని ఉద్ధరించినట్టే, అయ్యా సాలయ్యా, ఇప్పుడు దాకా ఉద్ధరించింది సాలయ్యా, ఇంకా నువ్వు మమ్మల్ని ఉద్ధరించొద్దయ్యా అని అన్నావు. ఎవరంటారు నీ మాటలో? దేవుడు మాట్లాడేస్తున్నాడు. ఎవరో తేడా జరిగింది ఎక్కడ. దేవునికి స్తోత్రం. అయ్యా ఉద్ధరించింది చాలయ్యా, వద్దయ్యా, ఇంకా చాలా ఉద్ధరించావయ్యా, నిన్ను చేసుకున్నాక మాకు చాలా అయిపోయింది, చాలా అలాగైపోయి ఇలా అయిపోయి అని అనకూడదు. దేవునికి స్తోత్రం. పెళ్ళి అవనని చెప్పాను, పెళ్ళో అని ఏడ్చావు. పెళ్ళి అయ్యాకేమో నిన్ను చేసుకున్నాక మాకు వచ్చిన కోట్లు ఏమీ లేవు అని ఏడుస్తున్నావు. కానీ దేవుడు వింటున్నాడు. దేవునికి స్తోత్రం. అలా కూడా మనం అవిశ్వాసంగా మాట్లాడకూడదు. మన నోట చూడండి ఒకసారి, మన నోట ఏది మాట్లాడుతుంది అన్నిలకో భయం ఉంది. సర్వం అమంగళం పతితమవు గాక అంటారంట వాళ్ళ గ్రంథాల్లో. ఏంటి అవి కూడా చెప్తున్నారంటే, అవి ఎక్కడో నేను అన్నాను కూడా చెప్తున్నా. దేవుని స్తోత్రం. సర్వం అమంగళం పతితమవు గాక అంటే దానికి అర్థం ఏంటంటే, ఈ అపశకుని మాటలు పలక్కోగరా, అపశకుని పక్షి నువ్వు ఏది పలికితే అది దేవుడు తదాస్త అంటాడు. అక్కడ తదాస్త అంటే ఎక్కడ తదాస్తు అంటే మన భాషలో ఆమేనని అర్థం. దేవుని స్తోత్రం అని అర్థం అంట. అక్కడ జరిగిద్దో లేదో తెలియదు కానీ మనం దేవుని పెట్టలో ఏదన్నా అంటే మాత్రం ఖచ్చితంగా జరిగింది.
తెలుసా నీకు ఆ విషయం? నేను విశ్వాసగా ఉన్నప్పుడు ఫెలోషిప్లో ఒక సహోదరి ఉండేది. ఆమె దగ్గర దగ్గర 20 సంవత్సరాల ఆమె వయసు. ఆమె ఎప్పుడూ కూడా ఏ ప్రార్థన జరిగినా సరే, ఆ యొక్క పుట్టినరోజు ప్రార్థన జరిగినా, పెళ్లి రోజు ప్రార్థన జరిగినా, లేకపోతే ఇంకోటి జరిగినా ఏ ప్రార్థన జరిగినా, కృతజ్ఞత కూడికి జరిగినా, ఎక్కడ ఎప్పుడు కూడా ఒకే పాట, పువ్వు లాంటిది జీవితం, గడ్డి లాంటిది జీవితం, వాడిపోతే రాలిపోద్ది. ఆ పనికిమాల పాట ఎవడు కట్టాడు కానీ, పనికిమాల పాట జీవితం పువ్వు లాంటిది తెలిసి నిజంగా ఏనండి జాగ్రత్త. ఎప్పుడూ ఆ పనికిమాల పాటే పాడేది. ఆ బిడ్డ వివాహం అయింది, అత్తోరింటికి వెళ్ళి పాయిజన్ దాకా చనిపోయింది. ఏం పలికింది ఇక్కడ? నాశనం అయిపోద్దని ఇక్కడ పలికింది కాబట్టి అక్కడ అదే. అందుకే నీ నోట్లో ఏది పడితే అది పనికిమాల మాటలు రాకూడదు. నీ నోట దేవునికి స్తోత్రం. అవిశ్వాసం మాటలు కూడా రాకూడదు. ఆమేనానండి. ఒకసారి అంటే థామస్ ఆల్వా ఎడిసన్ గారు, అంటే ఈ బల్బు కనిపెట్టిన ఆయన, కరెంటు బల్బు కనిపెట్టిన ఆయన తల్లిదండ్రులు స్కూల్లోకి వెళ్తానంట, అమ్మ మీ అబ్బాయికి చదువు చెప్పడం మా వల్ల కాదమ్మా, వాడు అసలు చాలా మొద్దులాగా ఉన్నాడు, వాడికి చదువు చెప్పలేకపోతున్నాం అంటే ఇంటికి పంపించేశారంట పిల్లవాడు. పంపిస్తే ఆ తల్లి అన్న అంటే, నిజంగా నానా ఆ మాస్టర్ గారికి తెలివి లేదురా, మాస్టర్ గారు పిచ్చోడరా, వాడికి మాస్టర్ గారికి తెలివి లేదు, నీకు చదువు చెప్పలేకపోతున్నాడు, నువ్వు తెలివైన వాడివైనయ్యా, నువ్వు చాలా గొప్పవాడు అవుతావయ్యా, అది ఇది అని చెప్పి ఆ తల్లి ఆడిని విశ్వాసం నూరిపోసిందంట ఆ బిడ్డకి. దేవునికి స్తోత్రం. ఆయన ఒక రోజున పెద్దోడై ప్రయోజకుడై ఒక సైంటిస్ట్ థామస్ ఆల్వా ఎడిసన్, దేవునికి స్తోత్రం, ప్రపంచంలో ఒక బల్బు కనిపెట్టాడు. ఆయన బల్బు ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది, కరెంటు బల్బు కనిపెట్టింది. సరే, అప్పుడు దాకా ఏమున్నాయి మనకి? సాయంకాలం అయితే మస్తు తుడుచుకోవటం, అందులో పూర్వం అయితే మంచి నూనెలు పోసేవాళ్ళు. ఇప్పుడు తర్వాత కాలంలో కిసనాలు వచ్చింది, కిసనాలు పోసుకోవడం, శుభ్రంగా అయ్యి వెలిగించుకోవడం, ప్రతిరోజు ఇదే పని. ఇప్పుడు ఆ బాధ లేదుగా, వెళ్ళి టప్మని ఎలా నొక్కితే. థామస్ ఆల్వా ఎడిసన్ గారు బల్బు కనిపెట్టినప్పుడు ప్రపంచమంతా ఆయన చూసి ఆశ్చర్యపోతుంటే ఆయన అన్నాడంట, మీరందరూ కూడా నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు, ఈ బల్బు నేను ఎలా కనిపెట్టానో తెలుసా అన్నాడంట ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వు ఏం చేయాలంటే, మా పిల్లలు తెంగరోళ్ళు, పిచ్చోళ్ళు, ఆకేం తెలియదు, ఆడు అలా అయిపోతాడు, ఆడు ఎలా బతుకుతాడు. ఒకసారి నేను సరదాగా అంటుంటాను, ఏదో వచ్చింది చందాలు అంటే పెచ్చది ఎలా బతుకుద్దా అండి, ఈ పెచ్చదండి అందరూ నమ్మే అద్దె చాలా తెలివైంది అంటుంటుంది భాషణ. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం వాళ్ళకి, కానీ ఏంటంటే పిల్లలు చాలా తెలివైన వాళ్ళు, ఈ కాలంలో ఇంకా తెలివైన వాళ్ళు. అర్థమవుతుందమ్మా? ఆయన ఏమన్నాడంటే, ఎలా కనిపెట్టావంటే ఆయన ఏమన్నాడు తెలుసా? యేసయ్య నేను లోకమునకు నిజమైన వెలుగును అంటాడు కదా యోహాను సువార్తలో, ఆ మాట పట్టుకున్నాడంట ఆయన. నేను లోకానికి నిజమైన వెలుగునని యేసయ్య అన్నాడంటే, అంటే డమ్మి వెలుగు ఉంది, డమ్మి వెలుగు అని, డమ్మి వెలుగు కనిపెడదామని తయారు చేశాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? నిజమైన వెలుగు ఆయన అయినప్పుడు డమ్మి వెలుగు ఎందుకు తయారు చేయకూడదు అని ఆలోచించి ఆ బలుపు కనిపెట్టాడు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం దేవునికి స్తోత్రం. అందుకే ఎప్పుడు కూడా నీ జీవితంలో అవిశ్వాస మాటలు రాకూడదు. నీ మాట ఎప్పుడు కూడా అవిశ్వాస మాటలు రాకూడదు. ఒకవేళ అప్పులోనే అనుకో, నా అప్పులన్నీ త్వరలో దేవుడు తీర్చేస్తాడు. ఒకవేళ బలహీనత ఏదైనా, కడుపులో నొప్పో, కాలు నొప్పో, ఏళ్ళు నొప్పి ఉందనుకో, యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడు. కొంతమందికి చెప్పుకోలేని బలహీనతలు ఉంటాయి, చెప్పుకోలేని వ్యాధులు ఉంటాయి, చెప్పుకోలేరు ఎవరికి. కొన్ని మూఢ సంఖ్యలు కానీ కొన్ని ఇట్లాంటి వ్యాధులు చెప్పుకోలేరు. కానీ అట్లాంటివి కూడా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను స్వస్థపరుస్తాడు. ఆమేనండి. నువ్వు నమ్మితే యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడు. ఆమేనండి. అక్కడ ఏం చేయాలంటే ఎప్పుడు కూడా అవిశ్వాసం మాట నీ నోట రాకూడదు, కానీ విశ్వాసమే పలకాలి. పేతురు గారు అయితే చెరసాల్లో ఉంటే వస్తాడంటావా? చెరసాల్లో నుంచి అని అనుకోలయ్యాలో ఇంకా అయిపోయింది, ఇంకా మన గురువు గారిని తీసుకెళ్లి చెరసాల్లో పడేసే మన పని అయిపోయిందని ఇంటికి వెళ్ళి పడుకోలయ్యాలో. ఏం చేశారంటే సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేశారంట, ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారంట. పేతురు గారిని తీసుకురాయ్యా, ఎలాగైనా మా నాయకుని విడిపించాయా, తీసుకురాయ్యా అని ప్రార్థన చేస్తుంటే సాక్షాత్తు దేవదూత వెళ్ళిపోయిందంట చెరసాల్లోకి, జైల్లోకి. దేవునికి స్తోత్రం. చెరసాల్లోకి వెళ్ళి ఆ యొక్క గొలుసులు అన్ని తెంపేసి ఆ మనిషిని తీసుకుని, దేవదూతలు అయితే గేట్లు ఆగుతాయా, దేవదూతలు వస్తే గోడలు ఆగుతాయా, మొత్తం ఆ మనిషిని తీసుకుని గోడలో గేట్లన్నీ తొలగించి తీసుకుని బయటికి తీసుకొచ్చేసి, ఇతనేమనుకుంటున్నాడు ఇది కళ జరుగుతుందేమో, కళ ఏమనుకుంటున్నాడు అంటే ఎవరో పేతురు గారు. అంటే నీ జీవితంలో కష్టాలు కళ్ళలాగా మర్చిపోతావు ఒక రోజు. ఆమేనానండి. ఈయన కళ అనుకుంటుంటే ఒకప్పుడు పొందిన బాధలు మరి ఇప్పుడు లేవుగా, నీకు లేవు నాకు లేవు. ఒకప్పుడు ఎన్నో బాధలు పాటు ఈయన కళ అనుకుంటే కరెక్ట్గా ఒక వీధిలోకి తీసుకొచ్చాక దేవదూత ఆయన వదిలేసి టప్మని మాయమైపోయింది. ఏంటి కల్లో నేను ఎక్కడే ఉన్నాను, ఇంకా ముందుకెళ్తలేదేంటి కల్లో అనుకున్నాడు. కాసేపు అనుకున్నాక మళ్ళీ ఓరు బాబు ఇది కళ కాదు, దేవుడు ఆయన దూతను పంపించి నన్ను రక్షించాడు అని ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఆ తలుపు కొడుతుంటే వాళ్ళందరూ ఒక తలుపు తీట్లా ప్రార్థన అయితే చేస్తున్నారు, కానీ తలుపు తీట్లా వాళ్ళ భయం వేసి ఉన్నారు, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారని వాళ్ళ భయం వాళ్ళకుంది. వాళ్ళందరూ ఉంటున్న సమయంలో ఒక చిన్న పిల్ల, అక్కడ ఉన్న ఒక చిన్న పిల్ల ఏం చేస్తుందంటే, పేతురయ్య గారు వచ్చారు. పేతురయ్య గారు అదిగో తలుపు కొట్టేది ఆయన స్వరం వినపడుతుంది అంటే, పిచ్చదానా పేతురు గారు రావటం ఏంటి, వీళ్ళు ఏమైనా ప్రార్థన చేస్తున్నారు,
రావాలని ప్రార్థన చేస్తున్నారు. కానీ ఆయన వస్తే ఏమంటున్నారు? ఎలా ఆయన కాదు, ఆయన ఎలా వస్తాడు అని అంటున్నారు. అండి లేదు లేదు, అదిగో ఆయన స్వర్గాన్ని పడుతుంది, తలుపు కొడుతున్నాడు అని అనగానే అర్ధరాత్రి సమయంలో వాళ్ళందరూ లేచి ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ తలుపు తీస్తే పేతురు గారు వచ్చేసాడు. ఆయన ఎలా వచ్చాడో ఆయన చెప్పాడు. దేవుడు ఆయన దూతను పంపించి ఎలా విడిపించాడో దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. అలాగే నీ జీవితంలో కూడా ప్రతి సమస్య యేసయ్య పరిష్కరిస్తాడు. ఆమేనండి. కొన్ని మనుషులు చేయలేరు. కొన్ని అక్కడికి మనుషులు వెళ్ళలేని చోట్లోకి ఎవరు వెళ్ళాలి? కరెక్ట్గా క్యాచ్ చేయండి. అందరూ ఒకేసారి వచ్చింది అందరిలో ఒకట. దేవదూత వెళ్ళాలి. కొన్ని సమస్యల్లోకి నీ సమస్యలైనా నువ్వు వెళ్ళలేవు అక్కడికి, నీ సమస్యలే, కానీ డైరెక్ట్గా నువ్వు వెళ్ళలేవు అక్కడికి. అప్పుడు ఏం చేయాలంటే నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తే ఆయన నిన్ను గూర్చి దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఆమేనండి. దేవదూతలు వెళ్ళి ఏం చేస్తాయి అంటే ఆ మార్గాన్ని సరళం చేసేస్తాయి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళం చేస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. ప్రార్థన విన్నావయ్యా, విజయమునిచ్చావయ్యా. ప్రార్థన విన్నావయ్యా, విజయమునిచ్చావయ్యా. తొట్టిల్లనియాలేదు, తోడుండి నడిపించావు. తొట్టిల్లనియాలేదు, తోడుండి నడిపించావు. పొగడేగా పాట పాడి వేరు చొప్ప నాగిపోయి అరవసించి పాడేదా. దేవా గొప్పవాడా, దేవా గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. తొట్టిల్లనియాలేదు, తోడుని నడిపించావు. తొట్టిల్లనియాలేదు, తోడుని నడిపించావు. పొగడేట పాట పాడి పేరు చొప్ప నాగిపోయి అరవసించి పాడేదా. దేవా పిచ్చివాడా. అందరూ దేవా పిచ్చివాడా. అందరూ నిరంతరం గొప్పవాడా. ఎబినేజరు నీవేనయ్యా, సహాయము చేసావయ్యా. ఎబినేజరు నీవేనయ్యా, సహాయము చేసావయ్యా. ఎల్లోయి నీవేనయ్యా, నన్నిలా చూసావయ్యా. ఎల్లోయి నీవేనయ్యా. దేవా పిచ్చివాడా, గొప్పవాడా. దేవా పిచ్చివాడా, నిరంతరం గొప్పవాడా. నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. దేవుని స్తోత్రం. నేను సేవకు వచ్చిన స్టార్టింగ్లో ఒకసారి ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నానండి. ఒకసారి దగ్గరగా 2 సార్లు ఏలియాకి చేయరిగింది. 2 సార్లు చేయరిగింది. సైతానికి తెలుసుగా భవిష్యత్తులో కాంగో కొడతాడని. దేవుని స్తోత్రం. ఒకసారి చేయరినప్పుడు నేను సేవలో ఉన్నాను. అప్పటికి ఏంటి నాయన అని నేను కలవరంతో ఇక్కడ బాధపడతా, కలవరంతో ఏంటి నాయన ఎలా ఉంది పరిస్థితి. అప్పటికి మా ఆర్థిక పరిస్థితులు అంతంతగానే ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులేవి చాలా ఇబ్బందులు. ప్రార్థన చేస్తుంటే ఒక రోజున దేవుడు ఏమన్నారంటే, ప్రార్థన చేస్తుంటే, నా కుమారుడా నువ్వు భయపడొద్దు, నా దేవదూతని నీకు కావలిగా ఉంచాను. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడో చూడండి. నా కుమారుడా నువ్వు భయపడొద్దు, నా దేవదూతల్ని నీకు కావలిగా ఉంచా అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ, పోయిన వారం వాక్యం అదే కదా, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ
ఆయన దేవదూత కావాలి ఉంటుందంట. దేవునికి స్తోత్రం. ఆమేనండి. దేవునికి స్తోత్రం. నా చుట్టూనే కాదు, మీ చుట్టూ కూడా దేవదూతలు ఉంటాయి. ఆమేనండి. ఒక రోజున సహోదరుడికి బిల్డింగ్ మీద పడుకుంటే ముందు ఏదో గాలి పడిందంట. ఒక రోజున గాలి పడితే, తండ్రి నాయన ఏదో గాలి పడుతుంది, వచ్చి చల్లగా గాలి వేస్తుందని పడుకుంటే గాలి వచ్చి పడుతుంది మీద, సహాయం చేయనైనా ప్రభు అనుకుంటే వచ్చి పిల్లర మీద నుంచుందంట. రెపరెపరెపలు ఆడుతుందంట. దేవునికి స్తోత్రం. అప్పుడు అనుకున్నాను, ఓహో దేవదూత ఇది, ఖచ్చితంగా దేవదూత వచ్చిందంటే దేవుడు పంపించాడు, దేవుడు నన్ను కాపాడుతాడని నిచ్చెన ప్రార్థన చేసి చల్లగా నిద్రపోయాడు. దేవునికి స్తోత్రం. దేవదూతని పంపిస్తాడు యేసయ్య. ఆమేనండి. మన కోసం దేవుని దూతను పంపిస్తాడు యేసయ్య. ఆమేనండి. మన మార్గాన్ని దేవుడు సరళం చేస్తాడు. ఆమేనండి. అయితే నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకుని దేవుని సన్నిధిలో చక్కగా నీ సమస్య పోవాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ సమస్య దేవుడు పరిష్కరిస్తాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ఒక్క క్షణం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలయ్యా. అందరు నోరు తెరుపు. ప్రభా నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. నోరు తెరవండి అమ్మా, దయచేసి అందరూ నోరు తెరవండి. ప్రభు మనతో మాట్లాడాడు. ప్రభా ఇదిగోనైనా నా మార్గాన్ని సరళం చేస్తానన్నావయ్యా. తండ్రి నీకు వందనాలయ్యా. ఇదిగో ఇశ్రాయేలీలో ఐగుప్తులో నుంచి వస్తున్నప్పుడు ఇదిగో మోషే దగ్గర పలకగూడని మాట పలుకుతున్నారు. ఇదిగో ఐగుప్తులో సమాధులు లేవని నీవు ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చావా అంటున్నారు. ఇదిగో నీవు కూడా ఒకవేళ అవిశ్వాసిగా ఉన్నావేమో, అవిశ్వాసిలాగా మాట్లాడుతున్నావేమో. ప్రభా నన్ను క్షమించయ్యా. ప్రభా నన్ను క్షమించయ్యా. యేసయ్యా ప్రతి విధమైన అవిశ్వాసం నుంచి నన్ను విడిపించు. ప్రతి విధమైన అవిశ్వాసం నుంచి నన్ను విడిపించు. ఇదిగో దేవుని సన్నిధిలో ప్రార్థించు. నోరు తెరవమ్మా, నోరు తెరవండి. తండ్రి ప్రతి విధమైన అవిశ్వాసం నుంచి నన్ను విడిపించయ్యా. యేసయ్యా ప్రతి విధమైన అవిశ్వాసం నుంచి నన్ను విడిపించయ్యా. ఇదిగో ఎన్ని మార్లు నీ భర్త దగ్గర నువ్వు అవిశ్వాసంగా మాట్లాడావు, ఎన్ని మార్లు ఇదిగో నీ భార్య దగ్గర నీవు అవిశ్వాసంగా మాట్లాడావు, ఎన్ని మార్లు నీ బిడ్డల దగ్గర ఇదిగో దేవుడు చేసినట్టే ఇక మనకి చేయడు. దేవుడు మన మీద పగబట్టాడు. దేవుడు మన మీద కోపం ఉంచుకున్నాడు. దేవుడు మనల్ని ఇదిగో కనికరిస్తలేదని అనుకుంటున్నావేమో. ప్రియమైన బిడ్డ, దేవుడు నిన్ను పగబడితే నువ్వు ఉండగలవా? దేవుడు నీ మీద కోపడితే అసలు నువ్వు జీవించగలవా? దేవుని సముఖంలో ప్రభా నన్ను క్షమించయ్యా. అయ్యా నేను పొరపాటు పడ్డానయ్యా. ప్రభా నన్ను క్షమించయ్యా. ప్రభా నా ఉదయతను క్షమించండి అయ్యా. ప్రభా నా బుద్ధిహీనతను క్షమించండి నాయన. ప్రభా నా భక్తిహీనతను క్షమించండి అయ్యా. ఇదిగో ఇశ్రాయేలీల దగ్గర, ఇదిగో ఇశ్రాయేలీలు మోషే గారి దగ్గర మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావా? ఐగుప్తులో సమాధులు లేవని మోషే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమ నాయకుడైన మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. నీవు కూడా ఒకవేళ నీ నాయకుడి మీద తిరుగుబాటు చేసే వ్యక్తిగా ఉన్నావా? నువ్వెక్కడ నీ వాక్యాలు వింటున్నావో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ నాయకుడి మీద నువ్వు తిరుగుబాటు చేస్తే శాపగ్రస్తులుగా మార్చబడతావు. శాపగ్రస్తులుగా మార్చబడతావు. ప్రభాని క్షమించండి. ఇదిగో దేవుని మీద ఒకవేళ తిరుగుబాటు చేస్తే శాపగ్రస్తురాలుగా మార్చబడే అవకాశం ఉంది. ప్రభా ప్రతి శాపం నుంచి నన్ను విడిపించండి. ప్రతి లోపం నుంచి నన్ను విడిపించండి అయ్యా. నోరు తెరవండి. అందరూ నోరు తెరవండి అమ్మ. అందరూ నోరు తెరవండి. యేసయ్యా ప్రతి బలహీనత నుంచి నన్ను విడిపించండి. అందరూ స్వరంలో కనపడండి. ప్రతి బలహీనత నుంచి నన్ను విడిపించండి. ప్రతి బంధకాల నుంచి నన్ను విడిపించండి. నోరు తెరవండి. అందరూ మోకాళ్ళ మీద, అందరూ మోకాళ్ళ మీద ఉండండి. అందరూ మోకాళ్ళ మీద ఉండాలి. వచ్చేయండి, కిందకు వచ్చేయండి, మోకాళ్ళ మీద ఉండండి. ప్రభా యేసయ్యా నన్ను క్షమించండి. అందరూ స్వరంగా పాడాలి. తండ్రి నన్ను క్షమించండి. ప్రభా నా బుద్ధిహీనతను క్షమించండి. నా భక్తిహీనతను క్షమించండి. ప్రభా నా ఉదయతను క్షమించండి. ఇదిగో నీ హృదయ ఆలోచనలు ఎరిగినవాడు నా యేసయ్య. నీ అంతరంగాన్ని ఎరిగినవాడు నా దేవుడు. తండ్రి నీకు వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ప్రతి విధమైన వ్యతిరేకత నుంచి నన్ను విడిపించున్నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అందరూ ప్రార్థన చేసుకుందాం. తండ్రి సహాయం చేయండి. ప్రతి భక్తిహీనత నుంచి నన్ను విడిపించున్నాను. నోరు తెరుగు అడగండి. నోరు తెరండి. భక్తిహీనత నుంచి నన్ను విడిపించున్నాను. ఇశ్రాయేలీలు మోషే దగ్గర భక్తిహీనంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ నీవు కూడా దేవుడి దగ్గర భక్తిహీనంగానే ప్రార్థన చేస్తున్నావేమో, దేవుడి మీద నొచ్చుకుంటున్నావేమో. ఒకవేళ ఇదిగో దేవుడి మీద నొచ్చుకుని మనం ఏం సాధించగలము? ప్రభా నన్ను క్షమించయ్యా. ప్రభా నేను కూడా నీ మీద నొచ్చుకునే వ్యక్తిగా ఉన్నానయ్యా.
ఇదిగో నీ సమస్యలు బట్టి, నీ ఇబ్బందులు బట్టి, నీ శోధనలు బట్టి, నీ కష్టాలను బట్టి ఇదిగో దేవుని సముఖంలో దేవుని మీద నొచ్చుకునే వ్యక్తిగా నీవు ఉన్నావేమో. నోరు తెరవకపోతే ఆ భ్రష్టత్వం పోదు నీలో నుంచి. నోరు తెరవండి అందరూ. నీకు విడుదల రావాలి, నీకు స్వస్థత రావాలి, ఇదిగో నీకు ఆశీర్వాదం కావాలంటే నోరు తెరు. తండ్రి ప్రభా సహాయం చేయండి. ఇదిగో దేవుడు మాట్లాడుచున్నాడు, నేను నీకు ముందుగా పోతున్నాను, మెట్టగా ఉన్న స్థలాలన్నీ సరళం చేస్తున్నాను, భయపడద్దు అంటున్నాడు. తండ్రి నీకు వందనాలయ్యా. తండ్రి ప్రతి కలవరం నుంచి నన్ను విడిపించున్నాయి. ఇదిగో ఏదైతే ప్రార్థన చేస్తున్నారో అది దగ్గరికి వచ్చేసరికి ఇదిగో పేతురు వచ్చి తలుపు కొడుతుంటే పేతురు ఎందుకు వస్తాడు అని అంటున్నారు వాళ్ళు. పేతురు రావాలయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. పేతురు వచ్చి తలుపు కొడితే పేతురు ఎందుకు వస్తాడు అని అనుకుంటున్నారు. ఇదిగో నువ్వు ప్రార్థన చేసే కార్యం జరిగే లోపే నువ్వు మరలా అవిశ్వాసంగా మాట్లాడుతున్నావు. దేవుడు ఒక అద్భుతం చేస్తున్నాడు అనేసరికి మరలా నువ్వు అవిశ్వాసంగా ప్రవర్తిస్తున్నావు. ప్రభా నన్ను క్షమించయ్యా. అయ్యా నా భక్తిహీనత నుంచి నన్ను విడిపించయ్యా. అయ్యా నా మార్గాన్ని సరళం చేయి నాయన. అందరూ అడగండమ్మా. ఇదిగో దేవుడు నీ మార్గాన్ని సరళం చేద్దానికి లోపే నువ్వు మరలా భక్తిహీనంగా మాట్లాడేస్తావు. మరలా దేవుడిని అనుమానిస్తున్నావు. ఇది జరిగిద్దా, ఇది దేవుడు చేస్తాడా, ఇది ఎందుకు ఇస్తాడు అని నువ్వు అనుకుంటున్నావు. ఇదిగో ప్రతి దానికి నీకు సమయం ఉంది. సెల్ ఫోన్ చూడడానికి సమయం ఉంది, ఇదిగో ఆహారం తినడానికి సమయం ఉంది, టీవీ చూడడానికి సమయం ఉంది. వాటికి ఇచ్చిన సమయంలో కనీసం కొంత అయినా నువ్వు దేవుడికి ఇస్తున్నావా? దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థించుకోకుండా నాకు కార్యం జరగట్లేదు, నాకు అద్భుతం జరగట్లేదు, నా సమస్య పరిష్కరించబడతలేదు అని నువ్వు అనుకుంటున్నావా? దేవుని సముఖంలో ప్రభా నన్ను క్షమించయ్యా, ప్రభా నా అవిధేయతను క్షమించయ్యా. అయ్యా నా అవిధేయతను తేట తెల్లపరిచావయ్యా. తండ్రి నీ సన్నిధిలో గడపలేని వ్యక్తిగా నేను ఉన్నాను ప్రభా. నీ సన్నిధికి రాలేని వ్యక్తిగా నేను ఉన్నానయ్యా. యేసయ్యా ప్రతి బంధకాల నుంచి నన్ను విడిపించండి. అడగండి అందరూ ఓడతారు, అందరూ ఓడతారు. వినపడతలా ఈ స్వరాలు నాకు వినపడతలా, అందరు స్వరాలు వినపడాలి. యేసయ్యా ప్రతి బంధకాల నుంచి నాయన ప్రభా నన్ను విడిపించండి బాబు. ప్రతి బలహీనత నుంచి నాయన ప్రభా నన్ను క్షమించయ్యా, ప్రభా నన్ను క్షమించయ్యా. యేసయ్యా ప్రతి బలహీనత నుంచి నన్ను విడిపించవా. యేసయ్యా ప్రతి అవిశ్వాసం నుంచి నన్ను విడిపించవా. ఇశ్రాయేలీయులు ఎలాగైతే అవిశ్వాసం ఉన్నారో ఒకవేళ నీవు అలాగే ఉన్నావేమో. దేవుని సముఖంలో ప్రార్థన చేసి అడుగు ప్రభా. ఇశ్రాయేలీయులు ఎలాగైతే ఇదిగో మోషే మీద తిరుగుబాటు చేసి మాట్లాడుతున్నారు, నేను కూడా నీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నానయ్యా. ప్రభా నన్ను క్షమించవా. యేసయ్యా నన్ను క్షమించవా. ఇదిగో మీరు నేడు చూసిన ఐగుప్తీయులను మీరు ఇక ఎన్నడూ చూడరు అని చెప్పాడు దేవుడు. యుద్ధం దేవుడు జరిగించాడు. యెహోషాపాతు మీదకి 3 సైన్యాలు వస్తున్నప్పుడు యెహోషాపాతు దేవుని సముఖంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడే కానీ వాళ్ళ సమస్యలు వాళ్ళకి వీళ్ళకే చెప్పలేదు. ప్రభా నన్ను క్షమించయ్యా. యేసయ్యా నా సమస్య పరిష్కరిస్తాను అంటున్నావు. దేవుని సన్నిధిలో నీ ఉపవాసం చేయి 3 దినాలు, దేవుడు నీ సమస్యను కూడా పరిష్కరిస్తాడు.